తినేసి బయలుదేరండి. ఈరోజు నెల్లూరులో మా యొక్క పిల్లలందరూ కలిసి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు 40 మందికి తోపుడు బండి ఇవ్వటం జరిగింది. 47 బండ్లు ఇవ్వటం జరిగింది. దాదాపు ఇంతవరకు యాక్చువల్గా నెల్లూరు సిటీలో ఎలక్షన్ అయిన తర్వాత నుంచి దాదాపు 300 బండ్లు పైగా ఇచ్చాం. ఎందుకంటే నిరుపేదల వాళ్ళు బాడుగు బండ్లు పెట్టుకొని తోసుకుంటారు. నేను ప్రచారంలో చూశాను, అడిగా, ఎక్కడికి పోయినా ప్రచారంలో వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఆర్థిక స్థితి, జీవనశైలిని తెలుసుకోవడం కోసంగా వాళ్ళందరిని అడిగితే ప్రతి ఒక్కరూ ఏంటంటే ఒకటేను, సార్ నెలకి 1500 కడుతున్నాం, 1800 కడుతున్నాం, 1200 కడుతున్నాం అని. సరే, కనీసం వాళ్ళకి బండి ఫ్రీగా ఇస్తే కనీసం 1200 నుంచి 1500 ఫ్రీగా మిగులుతుందనే ఉద్దేశంతో యాక్చువల్గా ఆ రోజు నిర్ణయించి ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తానన్నాను. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఇచ్చాను కొన్ని, ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళా ఇచ్చాం. దాదాపు ప్రతి నెల ఒక 20 నుంచి దాదాపు 50 దాకా ఇస్తున్నాం. ఇది మా పిల్లలు, మా కుటుంబంలో ఉన్న పిల్లలందరూ యాక్చువల్గా, వాడు కూడా యాక్చువల్గా నిరుపేదలు కొద్దిగా లిఫ్ట్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు P4 ప్రోగ్రాం అంటున్నారు. ఆ P4 ప్రోగ్రాంలో కిందన బాటంలో ఉండేవాడిని పైకి తీసుకెళ్ళి చేస్తున్నారు. అదేవిధంగా నిన్న 1439 పట్టాలకు గాను 633 పట్టాలు వర్చువల్గా సీఎం గారి ప్రజెన్స్లో ఒకే ఒక సెకండ్లో 633 మందికి పట్టాలు ఇచ్చాం. గతంలో లాగా దొంగ పట్టాలు కాదు, ఏదో ఒక కాగితం ఇచ్చి మీరు నివాసం. ఇదే విధంగా అనేక మంది ఈ పట్టాలు శాంక్షన్ అయిన తర్వాత అనేక మంది నేను అప్రోచ్ అవుతున్నారు. దానికి కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఎంఆర్కి చెప్పాను. ఎక్కడెక్కడ సమస్యలుండి లీగల్ సమస్యలు లాగానే హైకోర్టు, సుప్రీంకోర్టు లాగానే ఉంటాయో అవన్నీ వర్కౌట్ చేస్తామని చెప్పి ఆ విధంగా వర్కౌట్ చేస్తున్నాం. ఎవరున్నా యాక్చువల్గా తెలియపరిస్తే ఖచ్చితంగా చేస్తాం. సచివాలయ స్టాఫ్కి కూడా వాడు చెప్పాను, అటువంటివి కూడా ఐడెంటిఫై చేయమని. ఆ విధంగా ఈరోజు నెల్లూరులో అనేక కార్యక్రమాలు, ఎండ్ రోడ్స్ మొదలుపెట్టాం. బ్యాలెన్స్ 2014-19 వేసాం. అక్కడక్కడ కొన్ని గ్యాపులు ఉండిపోతే గత ప్రభుత్వం వదిలేసింది, వాటిని పూర్తి చేయమన్నాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్కి 165 కోట్లు మళ్ళీ శాంక్షన్ అయింది హడ్కోలో. గత ప్రభుత్వం అది. నిరుపేదలు చదువుకున్నారు, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని విఆర్ హై స్కూల్ని తీర్చిదిద్దాం. ఇప్పుడే ఒక తల్లి, సార్ మా ఆయన ఎప్పుడు వెళ్ళిపోయాడు, ఈ పిల్లవాడిని నేను చక్కగా చదివించుకోవాలంది, వాడికి 6వ సంవత్సరం వస్తుంది, మీరు ఏదన్నా ఉంటే ఆ విఆర్ హై స్కూల్ అడ్మిషన్ అడిగారు. వెంటనే చెప్పాను. నిన్న పట్టాలు ఇస్తుంటే ఒక తల్లి వచ్చి, సార్ నా హస్బెండ్ చనిపోయాడు, వీళ్ళిద్దరు పిల్లలు అంటే ఇద్దరికి ఇచ్చాం. ఇట్లా నిరుపేదలకు, ఎందుకంటే నేను కూడా ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను, నాకు తెలుసా బాధ. నాకు ఈ నాయకులు ఎవరైతే ఉండారో వాళ్ళందరికంటే కూడా పేదరికమే తెలిసిన నేనే. ఒక పూరి గుడిసెల నుంచి వచ్చినోడిని, ఒక తాటాకల గుడిసెల నుంచి ఎక్కడ అందరికి ఇచ్చాం. ఒకే ఒక సిటీకి ఏదైతే ఎలక్షన్స్ ముందు నేను చెప్పానో అవన్నీ పూర్తి చేస్తాం. అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు కూడా రూరల్లో కూడా వారు ఏది చెప్పారో 100కి 100 రూపాయలు అక్కడ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. దానికి అన్ని విధాలా నా సహకారం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.